విజయపుర అనే రాజ్యంలో సోమనాథుడు అనే తెలివైన వర్తకుడు ఉండేవాడు. ఆయనకు 3 కుమారులు, రాము, లక్ష్మణ్ మరియు భరత్. సోమనాథుడు తన పిల్లలకు అన్ని రకాల విద్యలు నేర్పించాడు. కానీ వారికి కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా లోక జ్ఞానం కూడా ఉండాలని ఆయన భావించాడు. ఒకరోజు ఆ 3ని పిలిచి, నేను మీకు ఇవ్వగలిగిన ఆస్తి కన్నా మీ సొంత తెలివితేటలే గొప్ప సంపద. మీరు పొరుగు రాజ్యానికి వెళ్లి మీ పరిశీలనా శక్తితో, స్వశక్తితో పేరు సంపాదించుకొని రండి. అప్పుడే మీరు జీవితంలో గెలుస్తారు అని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆ 3 సోదరులు ఉత్సాహంగా పొరుగు రాజ్యానికి బయలుదేరారు. దారిలో ఒక ఎడారి గుండా వెళ్తుండగా వారికి ఒక వర్తకుడు ఎదురై చాలా ఆందోళన కనిపించాడు. ఆ వర్తకుడు వీరిని ఆపి, మీరు దారిలో ఏదైనా ఒంటెను చూశారా? నా ఒంటె తప్పిపోయింది అని అడిగాడు. అప్పుడు సోదరులు ఆ వర్తకుడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. రాము, ఆ ఒంటెకు ఒక కన్ను కనిపించదు కదా అని అన్నాడు. వర్తకుడు, అవును బాబు, సరిగ్గా చెప్పారు అని అన్నాడు. లక్ష్మణ్, దాని ముందు కాలు ఒకటి కుంటుతూ ఉన్నది కదా అని అన్నాడు. వర్తకుడు, అవును, మీరు చూసారా దాన్ని అని అన్నాడు. భరత్, దాని మీద ఒకవైపు తేనె, మరోవైపు గోధుమలు ఉన్నాయి కదా అని అన్నాడు. వర్తకుడు సంతోషంతో, మీరు నా ఒంటెను చూశారు, అది ఎటు వెళ్ళిందో చెప్పండి అని అన్నాడు. కానీ ఆ 3 సోదరులు, మేము అసలు ఆ ఒంటనే చూడలేదు అని సమాధానం చెప్పారు. వర్తకుడికి కోపం వచ్చింది. నా ఒంటె గురించి అన్నీ సరిగ్గా చెప్పి ఇప్పుడు చూడలేదు అని అంటున్నారేంటి? మీరే నా ఒంటెను దొంగిలించారు అని నిందిస్తూ వారిని రాజుగారి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. రాజుగారు ఆ 3ని విచారించారు. మీరు చూడకుండానే ఆ ఒంటె లక్షణాలన్నీ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అని అడిగాడు. అప్పుడు ఆ సోదరులు తాము గమనించిన విషయాలను ఇలా వివరించారు. రాము, రాజా, దారిలో ఒంటె అడుగుజాడలు ఉన్నాయి, కానీ అది దారికి ఒకవైపున ఉన్న చెట్ల ఆకులను మాత్రమే తిన్నది. రెండో వైపున ఆకులు పచ్చగా ఉన్న వాటిని తాకలేదు. దాన్ని బట్టి దానికి ఒక కన్ను కనిపించదని గ్రహించాను అని అన్నాడు. లక్ష్మణ్, ప్రభు, ఇసుకలో ఒంటె అడుగులను గమనిస్తే 3 కాళ్ళ గుర్తులు స్పష్టంగా పడ్డాయి, కానీ 4వ కాలి గుర్తు మాత్రం అరకొరగా పడింది. దాన్ని బట్టి అది కుంటుతుందని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. భరత్, మహారాజా, దారిలో ఒక చోట ఈగలు ముసురుతున్నాయి. అది ఒంటె మీద నుండి కారిన తేనె అని తెలిసింది. మరో చోట చీమలు వరుస కట్టి ఉన్నాయి. అవి ఒంటె మీద నుండి పడిన గోధుమ గింజలని గ్రహించాను. అలా ఆ ఒంటె మోస్తున్న వస్తువులను ఊహించాను అని చెప్పాడు. రాజుగారు వారి తెలివితేటలకు, అద్భుతమైన పరిశీలన శక్తికి ముగ్ధులయ్యారు. వర్తకుడికి కూడా తన పొరపాటు అర్థమైంది. ఇంతలో సేవకులు వచ్చి ఆ ఒంటె కొద్ది దూరంలో దొరికిందని వార్త తెచ్చారు. రాజుగారు ఆ 3 సోదరులను మెచ్చుకొని తన రాజ్యానికి మంత్రులుగా నియమించుకున్నారు. ఈ విషయం తెలిసిన తండ్రి సోమనాథుడు తన కొడుకుల జీవిత పరీక్షలో నెగ్గారని ఎంతో గర్వపడ్డాడు. నీతి, కేవలం కళ్ళతో చూడటమే కాకుండా మనసుతో లోతుగా పరిశీలించడం అనేది మనిషికి గొప్ప విజయాలను అందిస్తుంది.